ప్రెసెంట్ గా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ పర్పస్ యూపీఐ పేమెంట్స్ అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అదేవిధంగా మర్చెంట్ యూపీఐ పేమెంట్స్ కానీ ఇంకా ఆన్లైన్ యూపీఐ పేమెంట్స్ కానీ తీసుకున్నట్లయితే వీటికి 1 lakh పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంది. అదేవిధంగా మీరు మాక్సిమం ఒక డేలో 20 యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది ఈ జనరల్ కేటగిరీలో చేయొచ్చు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ కౌంట్ అనేది బ్యాంక్ ని బట్టి వేరీ అవుతుంది. కాకపోతే మోస్ట్లీ అన్ని బ్యాంక్స్ ఈ 1 lakh లిమిట్ 20 ట్రాన్సాక్షన్ కౌంట్ లిమిట్ నే ఫాలో అవుతున్నాయి. ఇంకా కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ కనుక తీసుకున్నట్లయితే లైక్ స్టాక్ మార్కెట్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా కలెక్షన్స్ కానీ, ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ పేమెంట్స్ కానీ ఈ కేటగిరీకి మీకు 2 lakh పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది. ఇంకా ట్యాక్స్ పేమెంట్స్ కానీ, ఐపీఓ అప్లికేషన్ పేమెంట్స్, అదేవిధంగా హాస్పిటల్లో పేమెంట్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్స్ లో పేమెంట్స్ చేసినా కానీ ఇటువంటి టైప్ ఆఫ్ పేమెంట్స్ కి 5 lakh పర్ డే ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది. అలా వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.